కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక 3 జోన్స్గా ఉంది. వెదర్ ఎలా ఉండబోతుంది, ఎంత చల్లగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఒకసారి ఆ మ్యాప్లో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి టెంపరేచర్ ఉండబోతుంది అనేది తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి అప్డేట్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు మ్యాప్లో చూడొచ్చు. అక్కడ పింక్ కలర్లో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా అతి తీవ్రమైనటువంటి చలి ఉండేటువంటి ప్రాంతాలు. అంటే 9 నుంచి 12 డిగ్రీలు, 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవబోతుంది. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్స్ గోయింగ్ టు బి. ఆ తర్వాత 11 నుంచి 14 డిగ్రీలు ఉన్నవన్నీ కూడా బ్లూ కలర్లో మీకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 14 నుంచి 17 డిగ్రీలు ఉన్నవన్నీ కూడా మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అంటే ఇది కొంత మోడరేట్ అయినప్పటికీ కూడా చాలా హారిబుల్ కండిషన్స్ చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి. ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి పీసీఆర్ ఆ మ్యాప్. ఒకసారి నేను ఆ మ్యాప్ ఏ ప్రాంతాల్లో ఎలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా 7 నుంచి 9 నుంచి 12 డిగ్రీలు ఎక్కడ నమోదవబోతున్నాయనేది చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, అలాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అత్యంత దారుణమైనటువంటి చలి ఉండబోతుంది. 9 నుంచి 12 డిగ్రీలు అంటే 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అక్కడ నమోదవబోతుంది. చాలా హార్బుల్గా ఉండబోతుంది. ఆ తర్వాత మీకు అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాలు. అవన్నీ కూడా 11 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి చూస్తే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, అలాగే జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, జన్గాం, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల వరకు. ఇది కూడా చాలా హారబుల్ కండిషన్ అని చెప్పాలి. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూలు ఇవి 14 నుంచి 17 డిగ్రీలు. ఇక్కడ ప్రతి వింటర్లో నమోదయ్యేటువంటి టెంపరేచరే ఇక్కడ కూడా నమోదు అవుతుంది. 14 నుంచి 17 సహజంగా మనకి 18, 19 వచ్చినా సరే మనం చాలా చలిగా ఫీల్ అవుతుంటాం. అలాంటిది 14, 17 అంటేనే చాలా చలి ఉంటుంది. ఇక 11 నుంచి 14 మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే 9 నుంచి 12 అంటే ఇంకెంత దారుణంగా ఉండబోతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది. అలాగే మా ప్రతినిధి రవినాయక్ మనతో అందుబాటులో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈసారి టెంపరేచర్స్ దారుణంగా పడబోతున్నాయంటూ తెలుస్తుంది. నవంబర్లో ముఖ్యంగా 11 తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయంటూ వాతావరణ శాఖ కూడా చెప్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుక అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా 8 నుంచి 12 సెల్సియస్ శాతం డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి, ఉష్ణోగ్రత రోజు రోజు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం 11 నుండి 19వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోనున్నాయంటే మనకు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాను పింక్ అలర్ట్ జారీ చేశారు. పింక్ అలర్ట్ కనుక మనం ఒకసారి చూసినట్టు కనుకైతే పింక్లో ప్రధానంగా 9 నుంచి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంది. అయితే ప్రధానంగా ఏజెన్సీలో మనం ఏజెన్సీ వివరాలు కనుక చూసినట్టుగైతే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని, కెరమెరి, వాంకిడి, దాంతో పాటు ప్రధానంగా నార్నూర్, జైనూర్తో పాటు ఇటు ఈ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి, ఏజెన్సీ ప్రాంతాల్లో గజగజ వణుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పొగ మంచు కప్పుతున్న పరిస్థితి కనబడుతుంది. గుడాల్లో వెళ్తురు అంటే సూర్యోదయం అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. అటు నిర్మల్ జిల్లాలో చూసినట్టు కనుకైతే నిర్మల్ జిల్లాలో కడెంతో పాటు పెంబి, దసూరాబాద్ ప్రాంతంలో కూడా చలి తీవ్రత పెరుగుతున్నట్టు కనబడుతుంది. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే హైవేలపై పొగమంచు కప్పిన పరిస్థితి. ఇటు దాదాపుగా 7:30 వరకు కనీసం ఇబ్బందికర వాతావరణం, వాహనాలకు కూడా జాతీయ రహదారి ఉంటుంది, వాహనాలకు కూడా ఇటు ప్రధానంగా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం మనం చూసినట్టుగైతే మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అత్యధికంగా నమోదైనట్టు ప్రాథమికంగా వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇటు జిల్లా అధికారులు చెబుతున్న విధానం ప్రకారం ముఖ్యంగా అత్యవసరం ఉంటే తప్ప
బయటికి రావద్దని చెబుతున్నారు. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో మఫ్లర్లతో పాటు ఇటు సాధ్యమైనంత ఉష్ణోగ్రత టెంపరేచర్ అంటే అగ్గి లాంటి నెగడ్ లాంటి ఎక్కువ పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించాలి. ఆ అగ్గితోటి కూడా జాగ్రత్త పడాలని సూచిస్తున్న పరిస్థితి. ఏదైనా అస్తమాకు సంబంధించిన ఇబ్బంది ఉంటే వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించాలి. సరిపడా మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం మనం చూసినట్టుగా అయితే ఉత్తర తెలంగాణలో చలి వణికిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి జిల్లాకు రకరకాలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలుకొని భద్రాద్రి కొత్తగూడెం ఇటు భూపాలపల్లి ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తెలంగాణ వ్యాప్తంగా చలి ఈసారి చాలా తీవ్రంగా ఉండబోతోంది. బీ కేర్ఫుల్. ముఖ్యంగా అదిగో మీకు పైన కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు పింక్ కలర్లో ఏవేవైతే ఏరియాలు కనిపిస్తున్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా 9 నుంచి 12 డిగ్రీలు ఉండబోతున్నాయి. అండ్ ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. రేపు ఇప్పటికే ఈ రోజు నుంచి ఇక నిన్నటి నుంచి చలి పెరుగుతుందని చెప్పారు. ఈ రోజు నుంచి మరింత తీవ్రంగా ఉండబోతుంది. సో బీ కేర్ఫుల్. మరోవైపు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో, ముఖ్యంగా మన్యం ప్రాంతంలో శ్రీకాకుళం కానీ అలాగే అరకు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విపరీతమైనటువంటి చలి. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు మనం చూస్తూ ఉంటాం. సో ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది చలి అక్కడ? ఇవాళ నుంచి కొంచెం ఎక్కువ చలి ఉండబోతుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అతి తీవ్రమైనటువంటి చలి ఉండబోతుందంటూ చెప్తుంది. సో ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు నేటి నుండి చలి తీవ్రత అయితే అత్యంత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే మనకి వాతావరణ శాఖ కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన్యం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇట్లా పర్వతపురం మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, ముఖ్యంగా అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే గణనీయంగా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం తగ్గినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇప్పటికే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పొగమంచుతో కూడుకున్నటువంటి గాలులు కూడా వీస్తున్నటువంటి నేపథ్యం అయితే మరొకవైపు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు పట్టపగలి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 8:30 అయినప్పటికీ కూడా లైట్లు వేసుకుని రోడ్ల పైన వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాహనాలకైతే పొగమంచు పూర్తిగా కప్పేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికే చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి అరకు ప్రాంతానికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి వాసులు కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈ మంచు ఈ కురిసినటువంటి వేళలో చాలు తీరడానికి అయితే చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లాంతర్లు వేసుకుని ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉదయాన్నే వచ్చినటువంటి ఆ మేఘాల కొండలు కావచ్చు, ఆ మేఘాలు ఉన్నటువంటి ఏదైతే ఆ వ్యూ పాయింట్ల వద్ద కావచ్చు ఒకవైపు చాలు తీరుతున్న పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఈ చలి పులి పంజాబ్ విసురుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మాత్రం చూసుకుంటే అలాగే పట్టణ స్థాయిలో కూడా ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కూడా మంటలు కానుకోవడానికి అయితే సిద్ధంగా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముసుగులు వేసుకుని రోడ్లపైకి వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మంచుకి ఎవరైతే స్టార్టింగ్ ఎందుకంటే వాతావరణం ఒకసారిగా చేంజ్ అయ్యేసరికి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో మరోవైపు డాక్టర్లు కూడా ఒకవైపు దీనిపైన